జతపరచబడడానికి దేవుని యొక్క సన్నిధికి వచ్చారండి. సురేష్, సంధ్యారాణి దేవుని నిర్ణయం చొప్పున ఈ పరిశుద్ధ వివాహము జరగాలి. దానికి విరోధముగా జరిగినటువంటి ఏ వివాహాలు వర్ధిల్లవు. కనుక మీ ఇరువురు ఏకీభవించి సమ్మతించి ఈ పరిశుద్ధ వివాహమునకు కూడి వచ్చాము, మాకు ఏ ఆటంకము లేదు అని చెప్పగలగాలి. సురేషు, సంధ్యారాణిని వివాహం చేసుకోవడానికి నీకు ఏమైనా ఆటంకం ఉన్నదా? లేదు సార్. నాకు ఏమీ లేదు అని చాలా సంతోషంగా తెలియజేశాడు. అమ్మా, సురేషుని వివాహం చేసుకోవడానికి సంధ్యారాణి నీకేమైనా ఆటంకం ఉన్నదమ్మా? లేదు లేదు అని నవ్వుతూ తను కూడా తెలియజేసింది. అంటే వీరిరువురు కూడా ఈ పరిశుద్ధ వివాహం చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. మూడవదిగా తల్లిదండ్రుల నుండి కూడా మనము తెలుసుకోవాలి. అయ్యా గంగులు గారు, గౌరమ్మ, మీ ఇద్దరు ఈ సంధ్యారాణిని మీ కోడలుగా చేసుకోవడానికి మీరు ఇష్టపడుతున్నారా? ఇష్టపడ్డాం సార్. ఇష్టము అని సురేష్ తల్లిదండ్రులు చెప్పారు. పెండ్లి కుమార్తె తరఫున మహేష్ గారు, రండి. ఈ సురేష్ని మీ కుమార్తెకు ఇచ్చి వివాహము జరిపించుటకు మీరు ఇష్టపడుతున్నారా? చాలా సంతోషం. ఈ మహేష్ గారు ఒక ప్రత్యేక రీతిగా చెప్పారు. హృదయ అంతరంగాలలో నుండి ఆయనకి ఆ ప్రేమ వచ్చిందండి. చాలా సంతోషం. ఎందుకు ఈ మాటలు, ఈ యొక్క ఒప్పుకోలు చెప్పవలసి ఉంటుందనంటే, ఇష్టం లేకుండా పెళ్ళిళ్ళు చాలా జరిగిపోతున్నాయి. అది దేవునికి ఇష్టం ఉండదు. ఇష్టపడి పెళ్లి చేసుకున్నదే వివాహము, అది పరిశుద్ధ వివాహము. ఈ వివాహానికి పెద్దగా యేసు ప్రభువు వారు ఈ యొక్క వివాహములో ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ నుండి ఏ ఆటంకము రాలేదు. వరుడు సురేష్ నుండి, వధువు సంధ్యారాణి నుండి ఏ ఆటంకము రాలేదు. అలాగే వరుడు తల్లిదండ్రుల నుండి ఏ ఆటంకము రాలేదు. వధువు తల్లిదండ్రుల నుండి ఏ ఆటంకము రాలేదు. ఈ కుటుంబం అంతా కూడా ఈ పరిశుద్ధ వివాహము జరిపించడానికి ఇష్టపడుతున్నారు. కనుక రిజిస్ట్రార్గా నేను ముందుకు వెళతాను. పెళ్లి ప్రమాణాలు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. పరిశుద్ధ వివాహములో పెళ్లి ప్రమాణాలు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. ఆ పెళ్లి ప్రమాణాలు చేసి వారి యొక్క దాంపత్య జీవితము సాగించినప్పుడు అది దీవెనకరముగా, అది ఆశీర్వాదకరముగా ఉంటుంది. దగ్గరగా లోకేష్, హల్లెలూయా. నిల్చున్నానా? మైక్ పట్టుకో. సురేష్, దేవుని నిర్ణయము చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండుటకు ఈ స్త్రీని నీ భార్యనుగా చేసుకొని ఈమెను ప్రేమించి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి ఈమెను సంరక్షించుటకై నీ భార్యనుగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నావా? ఇష్టపడుతున్నాను. ఓకే. అలాగే
సంజయ్ అమ్మ మైక్. సురేష్ అనే ఈ పురుషుని నీ భర్తనుగా చేసుకొని దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున ఈయనకు లోబడి ఈయనను ప్రేమించి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈయనకే భార్యవై ఉందువా? చెప్పాలి, గట్టిగా చెప్పాలి. భార్యనై ఉందును అని చెప్పాలి. భార్యనై ఉందును, భార్యనై ఉందును అని సంధ్యారాణి తెలియజేస్తుంది. భర్తనై ఉందునని తన యొక్క ఉద్దేశ్యమును ఆ సురేష్ వెల్లడి చేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవునికి స్తోత్రం. ఎక్కడెక్కడో పుట్టారు. సురేష్ ఒక దగ్గర పుట్టాడు, సంధ్యారాణి ఒక దగ్గర పుట్టింది. ఈరోజు వీరిద్దరూ ఒకటి అగుటకు ఆ దేవుని యొక్క నిర్ణయము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క నిర్ణయం మంచిది. మరి యొక్క సమయంలో కుడి చెయ్యవు నాన్న, నీ కుడి చెయ్యవు. తల్లిదండ్రులు మీ యొక్క కుమార్తెను సురేష్ చేతికి అప్పగించి, దీన్నే కన్యాదానం అని కూడా అంటారు. ఆ కుడి చేయి ఈయన చేతిలో పెట్టండి. అమ్మ మీరు కొట్టండి, ఇరువైపు తల్లిదండ్రులు మీరు కొట్టండి. గట్టి పట్టుకోండి, మీది కాదు, మీ ఇద్దరు గట్టి పట్టుకోండి. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా పరలోకపు తండ్రి యేసు మీకు స్తోత్రాలు. ఇదిగోనైనా సురేష్ చేతిలో తన కుమార్తె సంధ్యారాణి యొక్క కుడి హస్తము పెట్టి ఉన్నారు. సురేషు, ఈ దినము నుండి మా కుమార్తె భారము నీ చేతిలో పెడుతున్నాము. నా కుమార్తె భారము మోయవలసినటువంటి బాధ్యత నీదే అని వారు తెలియజేసినటువంటి విధమును బట్టి ప్రభువా, ఈ దంపతులను దీవించి ఆశీర్వదించి కృప చూపించమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే, పక్కన ఉండండి. రా నాన్న, ముందుకు రా. ముసుగు తొలగించు. కానా విందులో అక్కర నెరిగి నీలను రసముగా మార్చితివి. కానా విందులో అక్కర నెరిగి నీలను రసముగా మార్చితివి. దేవారామయ్యా
కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా. దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా. దేవునికి స్తోత్రం. ఎదురెదురుగా నిల్చోండి, ఎదురెదురుగా నిల్చోండి. మైకు అమ్మా ఎదురెదురుగా నిల్చోండి. ఇక్కడ నిల్చో. ఓకే నాన్న, నీవు ప్రశాంతంగా ఉండు, చేసేవాళ్ళు వెలిగిద్దాం. దగ్గర పట్టుకో, ఈ విధంగా వచ్చాయి. పెళ్లి కూతురు వైపు చూడు. అమ్మా నువ్వు సురేష్ వైపు చూడాలి. ముసుగు తీయడం జరిగింది, స్పష్టంగా కనిపిస్తున్నారు కనుక సురేష్ మైక్ దగ్గర పట్టుకో. ఈ విధంగా చెప్పు. సురేష్ అను నేను, సురేష్ అను నేను, సంధ్యారాణి అను నిన్ను, సంధ్యారాణి నిన్ను, దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున, దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున, మేలుకైనను మేలుకైనను కీడుకైనను కీడుకైనను కలిమియందును కలిమియందును లేమియందును లేమియందును వ్యాధియందును వ్యాధియందును ఆరోగ్యమందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి సంరక్షించుటకై నా భార్యనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని దేవుని ఎదుట సంఘము ఎదుట తల్లిదండ్రుల ఎదుట బంధువుల ఎదుట ప్రమాణము చేయుచున్నాను. ఓకే, ఈ మైక్ సరిగా పని చేయడం లేదు. సురేష్ వైపు చూడండి, సురేష్ వైపు చూడమ్మా, సురేష్ వైపు చూడు. మైక్ దగ్గర పట్టుకో అమ్మా. ఎలా చెప్పమ్మా ప్రమాణం? సురేష్ వైపు చూడు. సంధ్యారాణి అను నేను, సురేష్ అను నిన్ను, దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నీకు లోబడి నా భర్తనుగా చేసుకుందునని ప్రమాణము చేయుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని దేవుని ఎదుట సంఘము ఎదుట తల్లిదండ్రుల ఎదుట బంధువుల ఎదుట ప్రమాణము చేయుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తల ఉంచుదాం, కాళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఇరువురు ఇష్టపడి దేవుని ఎదుట సంఘము ఎదుట బంధువుల ఎదుట స్నేహితుల ఎదుట తమ్మినాటిపేట గ్రామ ప్రజల ఎదుట ప్రమాణము చేసుకుని ఉన్నారు ప్రభువా. వీరి యొక్క ప్రమాణాలను మీరు దీవించి ఆశీర్వదించి వారి జీవితం అంతా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు వారి వెంట వచ్చుటకు మీ కృప చూపించమని యేసు పరిశుద్ధ నామములో అతి మిక్కిలిగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పుస్తల తాడు తీసుకురండి, పుస్తల తాడు తీసుకురండి. బంధించి ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క చక్కనటువంటి ఆతిథ్యాన్ని వారి యొక్క కార్యక్రమాల్లో వీరు పాలుపప్పులు పొంది ఆ యొక్క ఇంటికి, ఆ గ్రామానికి, అలాగే సంఘమునకు మంచి పేరు తేవాలని కోరుకుంటూ ఈ చిన్న పిల్లల దయతో అంగీకరించమని నజరేయుడైన యేసుని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ మేష్ గారు. నాన్న సురేష్ ముందు కూడా. నిత్యమైన నమ్మకమునకును
చెప్పలేదు. నిత్యమైన నమ్మకమునకును నిత్యమైన నమ్మకమునకును స్థిరమైన ప్రేమకును స్థిరమైన ప్రేమకును పరిశుద్ధ వివాహమునకు పరిశుద్ధ వివాహమునకు సూచనగా ఈ మంగళసూత్రమును ఈ మంగళసూత్రమును నీకు కట్టుచున్నాను. నీకు కట్టుచున్నాను. కట్టండి. బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయ్యున్నవి నీయందే. బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయ్యున్నవి నీయందే. ఇహ పరసుఖములు మెండుగా నొసగి ఇహ పరసుఖములు మెండుగా నొసగి ఇలవర్దిల్లగా చేయుమయ్యా. దేవారావయ్యా వెనలివయ్యా. దేవారావయ్యా వెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా వెనలివయ్యా. దేవారావయ్యా వెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా వెనలివయ్యా. దేవారావయ్యా వెనలివయ్యా. ఓకే, చాలా సంతోషం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓకే, సంతోషం. వీరిద్దరూ దేవుని యొక్క పరిశుద్ధ నిర్ణయం చొప్పున మరి తాలిబొట్టు కట్టి ఉన్నారు. ఆ పూలదండలు తీసుకురండి. పూలదండలు ఫోటో కానా విందులు అక్కర నేరిగి నీలను రసముగా మార్చుతివి. కానా విందులు అక్కర నేరిగి నీలను రసముగా మార్చుతివి. బాబు మీరు ఫోటో తీయండి తొందరగా. ఓకే. చేయండి. ముందు ఎక్కువ ప్రేమ ఉందో వెల్లడిపరచడానికి ఈ పూలదండ ఎవరు ముందు వేస్తే వారికి ఎక్కువ ప్రేమ ఉన్నట్టు లెక్క అనమాట. అబ్బో, చాలా సంతోషం. చాలా 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 సంతోషం. ఆ ప్రేమ కలకాలం మీకు ఉండాలని మనం చేస్తున్నాం. 1 2 3. సంజయరాజే గెలిచింది. చాలా సంతోషం. ఈ యొక్క వైవాహిక జీవితం ఇలాగే ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఫోటోగ్రాఫర్ మాట వినకండి మీరు, తర్వాత ఫోటోగ్రాఫర్ మాట వినండి. పూర్తవుతుంది కనుక మేము త్వరలోనే ముగిస్తాం.
ఆరోగ్యాలు ప్రసాదించండి. ఇరుపక్షాల తల్లిదండ్రులను కుటుంబాలను మీరు దీవించండి. నీ కృప నీ బిడ్డలకు ఎల్లవేళలా కాపుదలగా ఉంచండి. మహిమ పొందుకోమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీరు కూర్చోండి. అమ్మ తల్లిదండ్రులు అందరూ కూడా కిందకి దిగిపోవాలని మనం చేస్తున్నాను.